నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 17వ తారీఖు 2025 శనివారం రోజు దిన ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంశంలో ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకు. ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 5 గంటల 58 నిమిషముల వరకు, నక్షత్రము పూర్వాషాఢ సాయంత్రం 5 గంటల 33 నిమిషముల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 2 గంటల 7 నిమిషముల నుండి తెల్లవారి 3 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 30 నిమిషముల నుంచి 8 గంటల 21 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 39 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషముల నుంచి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తరువాత కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు చాలా ఉత్సాహంగా ఈరోజు అన్ని పనులు చకచకా చేసుకుంటారు, ఉత్సాహంగా కనబడతారు. లాభదాయకమైన ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలంటే కనుక ఈరోజు ఈ రాశి వాళ్ళు అస్సలు వృధా చేసుకోకండి. విద్యార్థులకు శుభ సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణ యోగాలు అంటే మీరు వేరే ఊర్లో చదువుకోవాలన్నా లేదా వేరే స్టేట్స్ వెళ్ళి చదువుకోవాలన్నా సూచనలు అయితే కనబడుతున్నాయి. వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయం మీరు తీసుకోండి. అయితే తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థిక వ్యయాలు పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అంటే డబ్బు నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వృత్తిలో ఒత్తిడి కనబడుతోంది. అది మీరు సక్సెస్గా ఎదుర్కొంటారు. అంటే కానీ ఒత్తిడైతే ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే స్ట్రెస్ ఉంది. దాన్ని మీరు జయిస్తారు. ఓర్పుగా ఉండే అవసరం ఈరోజు కనబడుతోంది. స్నేహితుల సహాయము మీకు కొంత ఊరట కలిగించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఎవరైనా వాణిజ్య వ్యాపారాలు చేసుకోవాలా లేదంటే పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు ఈరోజు తీసేసుకోవచ్చు. చర్చల అనంతరము మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మరి ఎప్పటికో పోస్ట్పోన్ చేయకుండా చర్చ అయిపోయిన వెంటనే, డిస్కషన్స్ అయిపోయిన వెంటనే డెసిషన్స్ త్వరగా తీసేసుకోండి. కొత్త వ్యవహారాలకు ఈరోజు ఆరంభం చేస్తే విశేషమైన విజయాలు సొంతం చేసుకుంటారు. ఆ ప్రయత్నాలు చేసుకోండి.